హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గానే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం రివర్సల్ ట్రేడ్ కోసం చూస్తాం, సెల్ ట్రేడ్ కోసం చూస్తాం. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పటికీ రివర్సల్ ట్రేడ్ కోసమే చూడడం జరుగుతుంది. పర్టికులర్గా R2 దగ్గర కానీ R1 దగ్గర కానీ ప్రీవియస్ డే హై దగ్గర కానీ ఇక్కడ మనం రివర్సల్ కోసం అయితే చూస్తాం. సో ఇక్కడ R2 దగ్గర గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు 15 మినిట్స్ తర్వాత ఫోర్త్ క్యాండిల్ అనేది ఇండిసిషన్ క్యాండిల్ రావడం జరిగింది. పర్టికులర్గా R2 దగ్గర రివర్సల్ క్యాండిల్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఈజీగా 1:1 టైం అయితే రావడం జరిగింది. సో ఇట్లా సిపిఆర్ వైడ్గా వచ్చిన సందర్భంలో మనం మినిమం 1:1 దగ్గర బుక్ చేసుకోవడం ఉత్తమం. తర్వాత దాన్ని ట్రైల్ చేసుకుంటా ముందుకెళ్ళడమే ఉత్తమం. సో సిపిఆర్ వైడ్ విడుతున్న ప్రకారం మనం రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోము. అంటే అప్ సైడ్లో నో ట్రేడ్. ఒకవేళ డౌన్ సైడ్లో మాత్రం మనం డిస్కషన్ చేసినట్టయితే ఈ H4ను డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ వస్తే మన టార్గెట్ అనేది ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్వింగ్ హై ఇది అవుతుంది కాబట్టి ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. బట్ దీనికి ఇది 1:1 ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇదే కాబట్టి ఇదే మన యొక్క టార్గెట్ అవుతుంది. బట్ మనం దీంతో పోల్చుకున్నప్పుడు ఈ స్వింగ్ హై, ఈ ఎంట్రీకి, ఈ స్టాప్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే టార్గెట్ అనేది మినిమం 1:1 కంటే తక్కువ ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం నో ట్రేడ్, అందుకే క్యామరీల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్స్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. ఓకే, రేపటి రోజున పాసిబుల్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది డ్రాప్ అండ్ బేస్, ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అయిన క్యాండిల్ మూమెంటం క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. ఈ సందర్భంలో ఇది ఒక బేస్ క్యాండిల్గా యాక్ట్ అవుతుంది. బేస్ క్యాండిల్గా యాక్ట్ అవుతే సో ఇది మనకు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక అప్ సైడ్లో కొత్త హైస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనం ఏమీ చెప్పలేము సప్లై జోన్ గురించి. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్కషన్ చేసినట్టయితే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 70,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ పర్టికులర్ ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి మనం కాల్ సైడ్ డేటా ప్రకారం ఏమీ కంక్లూడ్ చేయలేం. పుట్ సైడ్ డేటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,300 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సో కాబట్టి నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 16,500 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే అర్థం పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ బుల్లిష్ ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉన్నది కాబట్టి ఇంకా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైస్ కొత్త హైస్ ఫామ్ చేయడానికి
అవకాశం ఉందని చెప్పి ఎగ్జాక్ట్గా అలానే జరుగుతుంది. సో మేబీ అంటే ఇంకా అప్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, కానీ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ కావాలి. ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు అంటే 17,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. 16,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. సరే అవర్లీలో కూడా చూద్దాం. ఇక అవర్లీలో చూస్తే అవర్లీలో కూడా కంప్లీట్గా బుల్లిష్నెస్ షో చేస్తుంది. బట్ ఒక చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే ఇవి ఫ్లాట్గా వస్తున్నాయి. ఇవి ఫ్లాట్గా వస్తే ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ అవుతాయి. అంటే ఐ మీన్ కొత్త హై ఫామ్ అయినప్పటికీ కూడా సింపుల్గా మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ ఇవాళట్లాగా చూడండి, కొత్త హై ఫామ్ అయింది బట్ మళ్ళీ స్లైట్గా పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మేబీ రేపటి రోజున కూడా కొత్త హై ఫామ్ మళ్ళీ వెనుకకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో వీటిలలో స్లైట్గా మూమెంటం రావాలి. స్లైట్గా అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ 1 అవర్ క్యాండిల్లో ఇది ఇంకా ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళడానికైతే బుల్లిష్ క్యాండిల్ రావడానికైతే అంటే మూమెంటం క్యాండిల్ రావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బేస్ లైన్ కింద ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే ఫర్దర్గా బేస్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది 17,343 అనేది సపోర్ట్ జోను. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 242 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు జోన్స్ మనం డిమాండ్ జోన్ కూడా యాక్ట్ చేయవచ్చు. సో ప్రైస్ అనేది వీటిపైన ఉన్నంతసేపు బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ వీటి కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా క్లౌడ్ వరకు రీచ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి 17,000 దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ ట్రేడ్ అవుతుంది అన్న ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 ఇది సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి 1:1 ఇక్కడే బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇంకా వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం H3 సైడ్ పుల్ బ్యాక్ వస్తే సెల్ సైడ్ వెళ్తాం. బట్ H3 సైడ్ ఫస్ట్ క్యాండిల్లోనే వెళ్ళడం జరిగింది. తర్వాత 5 మినిట్స్ క్యాండిల్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది మన యొక్క రివార్డ్ అవుతుంది. రిస్క్ ఏమో ఇంత అవుతుంది. ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. సో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో బయింగ్ ఆపర్చునిటీ. సో ఇది మన యొక్క ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇది ఒక ఎంట్రీ పాయింట్. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వాస్తవానికి ఇది రావాలి, లేదా అంటే 1:2 రావాలి, ఇక్కడ వరకు రావాలి. బట్ 1:1 అయితే రావడం జరిగింది. తర్వాత స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది లాస్ట్లో. సో ఒకవేళ 1:1 బుక్ చేసుకుంటే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టాప్ లాస్ హిట్ అనే చెప్పాలి. అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రం 1:1 టార్గెట్ అయితే రావడం జరిగింది. కన్జర్వేటివ్ ట్రేడర్కి స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది కెమెరాలో ఇండికేటర్ ప్రకారం. ఇక సప్లై జోన్స్ అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. 2 సెప్టెంబర్ రోజు ఇవ్వబడిన జోను. సో ఈరోజు అయితే వర్కౌట్ కావడం జరిగింది. నేను ఒకసారి టచ్ అయింది కాబట్టి రెండోసారి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇలా ఉంచడం జరిగింది. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక సప్లై జోన్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. ఇక్కడ ఉన్నది, ఇక్కడికి ప్రైస్ అనేది రీచ్ కాలేదు కాబట్టి మనం ఏమీ సెల్ సైడ్ అయితే వెళ్ళలేదు. సో రేపటి రోజున పాసిబుల్ జోన్స్ ఒకసారి చూద్దాం. ఇక డిమాండ్ జోన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక గ్యాప్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్, బట్ రెండోసారి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. ఇక సప్లై జోన్ అయితే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఇది మనం ఇంకా ఇలా ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తే ఇంతవరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది 166 పాయింట్స్ తోటి ఉండడం జరిగింది. హెవీ స్టాప్ లాస్ బట్ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి మేబీ రెండోసారి ఇది యాక్చువల్గా టెక్నికల్గా అంటే వీక్ టు వీక్ మనం కన్సిడర్ చేసినట్టే అయితే ఇది కూడా ఆల్రెడీ టెస్టెడ్, బట్ రెండోసారి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏదైనా ఒక 5 మినిట్స్ క్యాండిల్ రిజెక్షన్ అయితే ఇక్కడ
మనం సెల్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడానికే ప్లాన్ చేద్దాం. ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 37 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ సపోర్ట్ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి 36,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మనం ఏమి కంక్లూడ్ చేయలేం. దీన్ని కన్సిడర్ చేస్తే నెగిటివ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ కావడం జరిగింది. ఎనీహౌ ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ ఈ లో బ్రేక్అవుట్ కావాలి. ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 36,249 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ 35,800 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే, లేదు అంటే ఇక్కడ నుంచే బౌన్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి బ్యాంక్ నిఫ్టీలో. వేరేజ్ నిఫ్టీ ఏమో అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఇదే బ్యాంక్ నిఫ్టీ ఏమో అండర్ పర్ఫామ్ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కిందికి రావడం జరిగింది. సో ఇన్ కేస్ ఇది డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,400 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ బేస్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో బేస్ లైన్ వచ్చేసి 36,800, దీనిపైన ఓపెన్ అయితే ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. 37,200 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ రెండు లైన్ల కిందనే ఓపెన్ అయితే, కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కిందనే ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓవరాల్గా అయితే బుల్లిష్ ఉన్నది. బట్ ఫ్యూచర్ కుమో ప్రకారం ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటుంది, స్పాన్ ఏ అనేది కూడా ఇంచుమించుగా ఫ్లాట్గా ఉండడం జరిగింది. మేబీ ప్రైజెస్ అనేవి క్లౌడ్ను టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది, అంటే అవర్లీ క్యాండిల్లో. సో టెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.